ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ సువార్త సమయం సందేశం టాపిక్ ఏంటంటే రాష్ట్రపతి క్షమాభిక్ష. రాష్ట్రపతి క్షమాభిక్ష ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. రాష్ట్రపతి ఇచ్చు క్షమాభిక్ష, ప్రెసిడెన్షియల్ పార్డన్ అంటారు. ఓకే, రాష్ట్రపతులు ప్రతి దేశంలో ఉంటారు, ప్రెసిడెంట్స్. వారు క్షమించటానికి చట్ట ప్రకారం అధికారం ఉంటుంది అన్నమాట. ఏంటి? రాష్ట్రపతి ఒక నేరస్తుడిని క్షమించడానికి, ఒక శిక్షని మాఫు చేయడానికి ఆ రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. ఎవరెవరికి ఉంటుంది? ఏ దేశాల్లో ఉంటుంది? ఇంచుమించు అన్ని దేశాల్లో ఉంది ఇది. కొన్ని దేశాల్లో అయితే చిన్న కండిషన్స్ ఉన్నాయి. అమెరికా, ఇండియా, టర్కీ, ఇట్లా బ్రిటిష్, ఇలా దాంట్లో అయితే ఖచ్చితంగా ఉన్నాయి అన్నమాట. ఒక రాష్ట్రపతి క్షమిస్తే ఎంత పెద్ద నేరస్తుడైనా ఫ్రీ అయిపోతాడు. అయితే ఆ వ్యక్తి రాష్ట్రపతికి వినతి పెట్టుకోవాలి. ఓకేనా? అందరికి అర్థమైందా? సువార్త సమయం సందేశంలో మన టాపిక్ ఏంటి? రాష్ట్రపతి క్షమాభిక్ష. ఇప్పుడు ఇది ఎలా అండి పాస్టర్ గారు అనొచ్చు మీరు. వెళ్దాం, అక్కడికే వెళ్దాం. యేసు ప్రభువారు సువార్త ప్రకటించారండి. దేవుని రాజ్య శుభవార్తను ప్రకటించారండి. ఊరూర గ్రామ గ్రామం ప్రకటించారండి. ఆయన ప్రకటించిన శుభవార్త ఏంటి? ఇదిగో నేను ఒక దేశాన్ని తీసుకొచ్చాను, ఆ దేశంలోకి మీరు ఎంటర్ అయ్యి ఆ దేశ పౌరులుగా మీరు ఇప్పుడే అవ్వండి అని ఆయన ఆహ్వానం పలికాడండి. ఇది ఆయన చెప్పిన మెసేజ్ అండి. వెల్కమ్ ఇన్ టు మై కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు. అయితే ఆ రాజ్యంలోకి ప్రవేశించాలంటే నేరస్తులకి అవకాశం లేదు, పాపాత్ములకి అవకాశం లేదు. మరి ఎలా వాళ్ళు నీతిమంతులు అవ్వాలి, పరిశుద్ధులు అవ్వాలి, అప్పుడే లోపలికి ఎంట్రీ. అర్థమవుతుందా? సో దీనికి ఆయన చేసినది ఏంటంటే రాష్ట్రపతి క్షమాభిక్ష లాంటిది. ఈ యొక్క టాపిక్లో యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త ప్రకారం చాలా వివరణ ఉంటుంది. అసలైన పాయింట్ ఏంటంటే, ఈ లోకంలో ఉన్న అన్ని యేసుక్రీస్తు సంఘాలు అనబడే, పేరుకు సంఘాలు అనబడే వారు నమ్మే ఒక సిద్ధాంతాన్ని రద్దు చేయొచ్చు. వాళ్ళు ఏమంటున్నారు? ఎవరు? రోమన్ క్యాథలిక్స్ కానీ, ప్రొటెస్టెంట్స్ సంఘాలు కానీ, ఆర్థోడాక్స్ సంఘాలు కానీ, వీళ్ళందరూ అనేదేంటి? ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంట. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. యేసు ప్రభువారు ఏ రాజ్యానికి ఏ ధర్మశాస్త్రము చట్టంగా ఉందని చెప్తున్నారో దాన్నే కొట్టివేయబడిందని వీళ్ళు బోధిస్తున్నారు. కావాలంటే బైబిల్ చూడండి అంటారు. బైబిల్లో నిజమేనండి. ఏం రాయబడిందంటే, వాళ్ళు అర్థం చేసుకున్నది రాంగ్ అని ఈ రోజున మనం ప్రూవ్ చేద్దాం. ఏం రాయబడిందంటే, మీరు ధర్మశాస్త్రాన్ని కింద లేరు అని రాయబడింది. మీరు కృప కిందే ఉన్నారు కానీ ధర్మశాస్త్రం కింద లేరు అని రాయబడిందండి. అర్థమవుతుందా? 2-3 వచనాలని, ఆ వచనాలు చూస్తే వీళ్ళు చెప్పేదానికి సబబుగానే ఉంది అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ మోసపోయారో మనం ఇప్పుడు చూపిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. లోకంలో వాళ్ళు నమ్మేదేంటి? ధర్మశాస్త్రము లేదు, కొట్టివేయబడింది, అది యేసు ప్రభువారే కొట్టేశారు అని వీళ్ళు నమ్మబలుగుతారు, నమ్ముతారు. నిజానికి అది సత్యము కాదు. వాళ్ళు అలా నమ్మటానికి సపోర్ట్ చేసే వాక్య భాగములు ఏంటో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అయితే పౌలు గారు రాసిన ఆ యొక్క విషయం వాళ్ళకి అర్థం కాలేదని చెప్తున్నాను నేను. ఎంతమందికి అర్థమైంది?
ఏమండి, ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎంత భయంకరమో తెలుసా? అది ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం, తప్పుగా రీడ్ చేయటం చాలా ప్రమాదకరం అండి. ఏమని చూడండి, 6వ అధ్యాయము 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమున లోనగు వారము కామని పాపము చేయదుమా? అదన్నటికీ కూడదు. నన్నడితే ఈ రోమన్ క్యాథలిక్ సంఘాలు, ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు, వీళ్ళందరూ పచ్చిగా మోసపోయారండి. ఇప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష గురించి అర్థమైతే మొత్తం తేడతల్లం అయిపోద్ది. ఎందుకు ఈ వచనాలు ఎలా రాశాడు పౌలు గారు అని. ఏమని రాశాడు నిజంగా చూడండి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటున్నాడు. ఇంకొక వచనం చూద్దాం, 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇదే పుస్తకం 10వ అధ్యాయం 4వ వచనం, రోమా, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. చూసారా అండి, ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు సమాప్తి అయి ఉన్నాడంట. అరే ఇది నిజమే కదా, మరి ఎట్లా చెప్తున్నాడు అనుకోవచ్చు చాలామంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఈ వచనాలు పౌలు గారు రాసినప్పుడు దాని యొక్క మీనింగ్ కానీ దాని యొక్క అండర్స్టాండింగ్ కానీ వేరుగా ఉన్నది. ఇక్కడ రోమన్ కాథలిక్ సంఘము కానీ ప్రొటెస్టెంట్ సంఘాలు కానీ మోసపోయారు, అర్థం కాక మోసపోయారు. చూడండి గలతీ 5:18, ఇందులో కూడా మోసపోయారండి వీళ్ళు. మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రానికి మీరు లోనైన వారు కారు అంటున్నారు కదా. పౌలు గారు చెబుతున్న విషయాన్ని అడ్డగోలుగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు భక్తులైన వారు. ధర్మశాస్త్రం కింద లేరు అంటే పాపం వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జనరల్ ఎగ్జాంపుల్. దానికి మీరు జాగ్రత్తగా చెవి పెట్టి ఆలోచించాలి, వినాలి. ఓకే, ఒక వ్యక్తి ఒక పెద్ద నేరం చేశాడండి. అతనికి మరణశిక్ష పడింది. ఏమండి, అది చట్టం. సెక్షన్ 302 ప్రకారం ఇతనికి ఉరి శిక్ష వేసేశారు. ఇతను చేసిన నేరానికి చట్ట ప్రకారం శిక్ష పడింది. కోర్టులో వాదోపవాదం జరిగాయి, శిక్ష పడింది. అయితే ఆ నేరస్తుడు రాష్ట్రపతి క్షమాభిక్షకి అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆ రాష్ట్రపతి క్షమాభిక్ష ఆ నేరం చేసిన వారికి ఇస్తే ఒకవేళ అతను చట్ట ప్రకారం విధించబడిన శిక్ష నుండి విడుదల పొందుతాడు. విన్నారన్నమాట. రాష్ట్రపతి క్షమిస్తే చట్ట ప్రకారం కోర్టులో ఇతనికి వేసిన మరణశిక్ష రద్దు చేయబడుతుంది. ఎంతమందికి అర్థమైంది? మరియు రాష్ట్రపతి ఇచ్చే క్షమాపణ కూడా చట్ట ప్రకారమే. మళ్ళీ ఇక్కడ ఇతను చట్టం క్రింద లేడా చెప్పండి? ఇతనికి చట్టం కొట్టివేయబడిందా? మరణశిక్ష పడింది కదా. అర్థమైందా అందరికీ నేను చెప్తుంది? మరి ఇతనికి ఎంత కష్టపడి నేరం చేసినందుకు మరణశిక్ష చేశారు, మరి రాష్ట్రపతి ఏమో క్షమించాడు అంటే ఇతనికి చట్టం వర్తించటం లేదా? ఇతను చట్టం కింద లేడా? అవునండి. మనం ఎలా రాయాలి తెలుసా? అక్కడ ఇతను చట్టం వేసిన శిక్ష కింద లేడు, రాష్ట్రపతి యొక్క కృప కింద ఉన్నాడు అని రాయాలి. అందరికి అర్థమైందా? చట్టం వేసిన శిక్ష కింద లేడు, రాష్ట్రపతి ఇచ్చిన ఆ క్షమాభిక్ష ఆ కృప కింద ఉన్నాడు అని మనం చక్కగా రాయాలి. మర్చిపోకండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ చట్టమేం కొట్టివేయబడలా, ఇక్కడ చట్టమేం రద్దు కాబడలేదు. చట్టంలో ఉన్న వేరే వెసులుబాటు ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష ద్వారా ఇతను నేరము నుంచి శిక్ష నుంచి బయటపడ్డాడు. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ ఆ వ్యక్తిని చూసి మనం ఏమనాలి? నీకు
చట్టం గిట్టం వర్తించదురా అంటామా? ఇక చట్టాలు లేవురా నీకు అంటామా? చెప్పండి. చట్టం ఉంది అక్కడే. కానీ ఇప్పుడు లైన్ ఏం చెప్పాలి? ఇతను రాష్ట్రపతి యొక్క కృప కింద ఉన్నాడు, చట్టం కింద లేడు, చట్టం వేసిన శిక్ష కింద లేడు. చెప్పాలా వద్దా? అదే పౌలు గారు 34 సార్లు చెప్పాడు. పదే చెప్పాడని చెప్పడానికి 34 సార్లు అంటున్నాను నేను. ఓ ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ చట్టం కింద లేరు, ఇప్పుడు యేసు ప్రభువు వారు ఇచ్చిన కృప కింద ఉన్నారు. అంత మాత్రం చట్టాన్ని తీసివేయలేము. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇప్పుడు బైబిల్ భాషలో చెప్తా చూడండి. పాపం చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష ఉంటుంది, అది ధర్మశాస్త్రం ప్రకారం జరుగుతుంది. కానీ క్రీస్తునందు క్షమాభిక్ష ఆ పాపం చేసిన వారికి ఇస్తే అతను ధర్మశాస్త్రం ప్రకారం విధింపబడిన శిక్ష నుండి విడుదల పొందుతాడు. ఇక్కడ అతను ధర్మశాస్త్రం కింద లేడు, క్రీస్తు యొక్క కృప కిందే ఉన్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రం రద్దు కాలేదు, కానీ ధర్మశాస్త్రంలో ఉన్న వేరే వెసులుబాటు ద్వారా అతనికి శిక్ష రద్దు చేయబడింది. అదండి జరిగింది. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేము, కృప కింద ఉన్నాము అంటే అది కొట్టివేయబడినట్టు కాదు. ఆ నేరస్తుడికి సెక్షన్ 302 కింద ఉరిశిక్ష పడింది. అతను రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకున్నాడు, అది అంగీకరించబడింది. ఇప్పుడు 302 సెక్షన్ రద్దు చేయబడినట్ట? ఇంకెవరికి వర్తించదా అది? ఏం మాట్లాడుతున్నారు? బైబిల్ మొత్తం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నది ఎవరు అంటే వీళ్ళేనండి, మతస్థులు. బైబిల్ అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ప్రకారం మనందరము నేరస్తులుగా తీర్చబడుతున్నాం. అయితే యేసు ప్రభువారు వచ్చి మనల్ని కృప చూపించి, దయ చూపించి, నువ్వు బాగుపడతావా, నువ్వు రక్షించబడతావా అని మనల్ని అడిగి, నా యందు విశ్వాసం ఉంచుతావా అని మనల్ని అడిగి మనల్ని రక్షించాడు. ఇప్పుడు మనం ఆయన యొక్క కృప కింద ఉన్నాం. ఆయన ధర్మశాస్త్రము యొక్క శిక్ష కింద అయితే లేము. అర్థమవుతుందని నేను చెప్తుంది. అయితే పౌలు గారు ఇంకొక మాట అన్నాడండి. 6వ అధ్యాయం చేయండి, రోమా 6. నేను చదివాను ఆల్రెడీ. ఇంకొక మాట అన్నాడు, చాలామందికి తెలియంది ఇదే. 15వ వచనం, 6:15. అట్లైన ఎడల ఈ వ్యక్తి రాష్ట్రపతి క్షమాభిక్ష ద్వారా నేరం నుంచి, శిక్ష నుంచి తప్పించబడిన ఎడల, అట్లైన ఎడల రాష్ట్రపతి కృపకే గాని చట్టానికి లోబడిన వారం కాము అని చెప్పి మరలా పాపం చేస్తావా? హలో, ఎంతమందికి అర్థమైంది? అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోబడిన వారము కామని చెప్పి ఇప్పుడు పాపము చేయుదుమా? అదెన్నటికీ కూడదు. నన్ను యేసుక్రీస్తు వారు ఫ్రీగా క్షమించారు కాబట్టి మళ్ళీ పాపం చేస్తావా? మళ్ళీ పాపం చేస్తే ఈసారి 302కి వెళ్ళొద్దు. ఈసారి 302కి వెళ్తే ప్రభువారు క్షమించకపోవచ్చు, క్షమించకపోవచ్చు. ఎందుకంటే నువ్వు కావాలని చేస్తే లేదు. క్రీస్తు కృప అమలులో ఉంది కాబట్టి బలహీనతతో మరలా పాపం చేస్తే ఆ పాపానికి లేకపోతే ఆ శిక్షకి క్షమాపణ ఉంటుంది. కానీ కావాలని మరలా పాపం చేస్తే శిక్ష తప్పగా ఉంటుంది, క్షమాపణ ఉండదు. ఎంతమందికి అర్థమైంది? కావాలని తప్పు చేస్తే ఈసారి రాష్ట్రపతి క్షమాపణ ఇవ్వడు. అర్థమవుతుందా? రాష్ట్రపతి క్షమాపణ కింద ఉన్నావు, నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అంటే కుదరదు. రాష్ట్రపతికి తెలిసిపోద్ది నువ్వు ఫస్ట్ సారి క్షమించబడిన తర్వాత రెండోసారి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావు అని. సో ఇప్పుడు అర్థమైందా? బైబిల్ మొత్తం కూడా ధర్మశాస్త్రమే. పాపం చేసిన ప్రతి ఒక్కడు ఆజ్ఞాతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణము అని అందరూ మరణపాత్రులు అవుతున్నారు. అయితే యేసు ప్రభువారు వచ్చి ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో అతనికి నేను క్షమాభిక్ష కలుగజేస్తాను, నా కృపచేత వారికి క్షమిస్తాను, ఆ మరణ శిక్ష నుంచి బయటపడేస్తాను అని చెప్పాడు. చేస్తున్నాడు కూడా. అయితే చాలామందికి అర్థం కాకుండా ఆయన
తీసివేసింది శిక్ష అయితే ఆయన తీసివేసింది చట్టం అనుకుంటున్నారు. మూర్ఖులు. యేసు ప్రభువారు తీసేసింది చట్టం ప్రకారం విధింపబడిన శిక్షని, చట్టాన్ని కాదు. హలో, ఎంతమందికి అర్థమైంది? పౌలు గారు నొక్కి నొక్కి చెప్తున్నారు. పౌలు గారు చాలా విద్వాంసుడండి, పండితుడండి. ఆయన రాసిన లాంగ్వేజ్ అర్థం కావాలంటే ఆయన అంత లెవెల్ అండర్స్టాండింగ్ కావాలి. ఎవరు పడితే వాళ్ళకి ఏం అర్థమైంది? అర్థమవుతుందని నేను చెప్పేది మీ అందరికీ. ధర్మశాస్త్రము ఎప్పటికీ కొట్టివేయబడదు అని ప్రభువారు 2-3 సార్లు చెప్పారు. యేసుక్రీస్తు వారు చెప్పారు, ధర్మశాస్త్రము తీసివేయట కంటే, కొట్టివేయట కంటే ఈ భూమి ఆకాశం నశించిపోవడం సులభం అన్నాడు ఆయన. నా మాటలు ఎన్నటి గతించమన్నాడు ఆయన. మరి పౌలు గారు ఆయనకు వ్యతిరేకంగా ఎలా చెప్తాడు? చెప్పడు. యేసు ప్రభువారికి పౌలు గారు వ్యతిరేకంగా వెళ్ళడు, చెప్పడు. మరి దేవుడు నాకు ఇచ్చిన కృపతో నేను ఈ రోజున చెప్తున్న విషయం ఒక క్రైస్తవ మతాన్ని మొత్తానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఇప్పుడైనా మారు మనసు పొందండి అని. ద హోల్ రిలీజన్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ అండర్ ద కర్స్ ఆఫ్ ద లా అండ్ దే ఆర్ థింకింగ్ దట్ లా ఈజ్ డన్ అవే, విచ్ ఈజ్ వెరీ రాంగ్. వాళ్ళ కళ్ళు తెరవబడితే ఇప్పుడైనా బాగుపడతారు. వారందరికీ ఆన్సర్ చెప్పగలిగే, సమాధానం చెప్పగలిగే, మార్గం చూపగలిగే అవకాశం దేవుడు మన సంఘానికి ఇచ్చాడు. రాష్ట్రపతి క్షమాభిక్ష అర్థమైతే యేసు ప్రభువారి కృప కింద ఉండటం అంటే ఏంటో అర్థమవుతుంది. ఎంత సులభమైన విషయం అండి ఇది, ఎంత అద్భుతమైన విషయం ఇది. నువ్వు రాష్ట్రపతి క్షమాపణ తెచ్చుకున్న తర్వాత నువ్వు మరలా నేరం చేస్తే మరలా నిన్ను చట్టం శిక్షించుద్ది. నువ్వు మరలా వెళ్ళాలి. అందుకే ప్రభువారు ఏమన్నారు తెలుసా? మీరు పాపము చేసిన ప్రతిసారి యేసు ప్రభువారిని మరలా సిలువ ఎక్కిస్తున్నారు. ఆయన సిలువ మరణం పొందుతున్నట్టే. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? ప్రతి ఒక్కరూ ఈ రోజున ఈ మెసేజ్ వింటున్న వారందరికీ నేను చెప్తున్నాను, మీరు ధర్మశాస్త్రం పాటింపబద్ధులై ఉన్నారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడదు. ఈ రోజున విశ్రాంతి దినం పాటించిన ప్రతి ఒక్కరు పాపులు, ఫుల్ స్టాప్, అంతే. వాళ్ళు పాపం చేస్తున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళు పాపులు. బైబిల్ చెప్తుంది, నేను కాదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నిర్గమాకాండము 31వ అధ్యాయము. మనం క్రైస్తవులు అవ్వట్లేదండి, ఆత్మ సంబంధంగా యూదులు అవుతున్నాం లేదా ఇశ్రాయేలులు అవుతున్నాం. క్రైస్తవులు అనేవాళ్ళు బైబిల్లో లేరు. ఆత్మ సంబంధమైన యూదులు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు మాత్రమే ఉన్నారు. మర్చిపోవద్దు. నిర్గమాకాండము 31వ అధ్యాయము 12 నుంచి చదువుతాను, త్వరగా చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. సైన్ అండి, సైన్. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును. 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును తప్పక మరణ శిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గుర్తయుండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పనిమాని విశ్రమించనని చెప్పుము. ఎంత స్పష్టముగా ఉన్నది. ఇంత రాసిన దేవుడు దీన్ని కొట్టేసి మీకోసం ప్రత్యేకంగా వేరేది ఇస్తాడా? చూడండి, పాత నిబంధన అనేది ఏదైతే ఉందో
దాని మీద కొత్త నిబంధన చేశాడు ప్రభువారు. అర్థమవుతుందా? నిబంధన పాతయిందేమో కానీ చట్టము పాతవలేదు. చట్టం అదే ఉన్నది. అదే చట్టాన్ని ఒకప్పుడు రాతి పలకల మీద రాశాడు, ఇప్పుడు హృదయాల మీద రాస్తున్నాడు ప్రభువారు. అదే చట్టము ఈ రోజున దేవుని రాజ్య సభ్యులకి వర్తిస్తుంది. ఇది థియాలజీ, ఇది సీక్రెట్, ఇది మర్మము. అర్థం కాకపోతే ఎవ్వరు పరిశుద్ధులు అవరండి, ఎవరు పరిశుద్ధులు. ఆదివారము బైబిల్లో లేదు లేదు లేదు. ఆదివారానికి ఎలాంటి ఆజ్ఞ బైబిల్లో లేదు. పునరుద్ధానపు ఆదివారం అంటారు, అది లేదు బైబిల్లో. యేసు ప్రభువారు పునరుద్ధానం చెందారు కానీ ఆదివారం కాదు, ఎక్కడ రాయబడలేదు. ఏ సమయమో తెలియదు ఎవరికి. అర్థం చేసుకోండి. జ్ఞానం లేని వారు చెప్పుతున్న విషయాలు గుడ్డిగా ఫాలో అయితే ఏం చెప్పాడు యేసు ప్రభువారు? ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని ఫాలో అయితే ఇద్దరు గుంటలో పడతారు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని ఫాలో అయితే ఇద్దరు గుంటలో పడతారు, పనికి రాకుండా పోతారు. జ్ఞానం కావాలి, వివేకం కావాలి. ప్రభువారు మనందరినీ ఏమంటున్నాడు? పాపముల నుండి బయటపడాలి. చాలామంది ప్రొటెస్టెంట్స్, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారి వాక్యములను ట్విస్ట్ చేస్తారు. ట్విస్ట్ అంటే వాక్యములను తిప్పుతారు వాళ్ళకి అనుకూలంగా. వాళ్ళకి అనుకూలంగా తిప్పుకుంటారు వాళ్ళు. అలా అనుకూలంగా తిప్పుకునే వారి జీవితాలు మీరు గమనించండి, అవి భయంకరంగానే ఉంటాయి. సో ఈ రోజున రాష్ట్రపతి క్షమాభిక్ష అని మీరు అర్థం చేసుకోగలిగితే, రాష్ట్రపతి ధర్మశాస్త్రాన్ని కొట్టేయట్లేదు, రాష్ట్రపతి చట్టాన్ని కొట్టేయట్లేదన్న సంగతి మీకు తెలుసా? ఆయన క్షమాపణ ఇచ్చినప్పుడు అందరనండి, రాష్ట్రపతి క్షమాపణ ఇచ్చినప్పుడు నేరస్తుడి యొక్క శిక్షని తొలగిస్తున్నాడు కానీ ఆ శిక్ష వేసిన చట్టాన్ని తొలగించడు. అలాగుననే యేసుక్రీస్తు పాపి యొక్క శిక్షను తొలగిస్తున్నాడు కానీ ధర్మశాస్త్రమును కాదు. సింపుల్. అది ఇంత స్పష్టమైన జ్ఞానం బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యాషువా మసీహ్ ద్వారా ఈ రోజున బయటికి తీసుకొస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఇలాంటి విషయాలు బయటికి చెప్పమండి. దేవుని యొక్క ఆదేశం మేరకు ఇలాంటి విషయాలు ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే చర్చిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి లోతైన మర్మములను మరి తెలుపటం జరుగుతూ ఉంది. రైట్. ఇప్పుడు యేసు ప్రభువారు ఏం శుభవార్త చెప్పాడో చూపించేసి ముగిస్తాను. యేసు ప్రభువారు ఏం శుభవార్త చెప్పారు, పౌలు గారు ఏం చెప్పారు చూడండి. భక్తులందరూ యేసు ప్రభువారిని తూచా తప్పకుండా ఫాలో అయ్యారు. యేసు ప్రభువారు ధర్మశాస్త్రం కొట్టువేటకు రాలేదంటే వీళ్ళు కొట్టేలా. యేసు ప్రభువారు పండుగలు పాటిస్తే వీళ్ళు పాటించారు. యేసు ప్రభువారు ఏం చెప్తే అది చేశారు శిష్యులు. మోసపోవద్దు. కొత్త కొత్త ఆచారాలు ఏ భక్తుడు పెట్టలేదు. పౌలు గారు ఏం చెప్పాడు? ప్రభు అయిన క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని, అది యేసు ప్రభువారు చేస్తేనే పౌలు గారు చేశారు. ఇంటింటా రొట్టె విరచటం అంటే, రొట్టె విరచటం అనే వర్డ్కి అర్థం లేని వాళ్ళు చాలామంది కూడా అది బల్లారాధన అనుకుంటున్నారు. ఆ రోజుల్లో సంఘాలు లేవు కదండి, బిల్డింగ్లు ఏం కట్టలేదు కదా. బల్లారాధనలు కాదు, ఇంకే ఆరాధనలు కాదండి. ఇంటింటా రొట్టె విరచడం అంటే ఇంటింటా సహవాసం కోసం భోజనం చేయటం. సంఘ సభ్యులైన వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని బలపరచటం, మేమున్నాం, మనందరం కలిసికట్టుగా ఐక్యంగా జీవిస్తున్నామని వాళ్ళతో వెళ్ళి భోజనం చేయటం, రొట్టె విరగటం అంటే. యేసు ప్రభువారు చెప్పందే శిష్యులు ఏమీ చేయలేదు, కొత్తది ఏమీ పెట్టలేదు. జ్ఞాపకం పెట్టుకోండి. చక్కగా దేవుని యొక్క వాక్యానుసారంగా నడవాలని మనవి చేస్తూ ఉన్నాను. 10 ఆజ్ఞలు ఇప్పటికీ 100% ఇన్ఫోర్స్లో ఉన్నవి. పాత నిబంధనలో ఉన్న చాలా ఆజ్ఞలు కూడా ఇన్ఫోర్స్లోనే ఉన్నవి. ఏ ఆజ్ఞలు ఈ రోజున మనం చేయకుండా ఉండొచ్చు అంటే, మనం పరిశుద్ధులవుటకు ఏ యొక్క ఆ బలులు అర్పణలు ఏవైతే చేయాలో
అవన్నిటినీ ప్రభువారి యొక్క బలియాగం తీసివేసింది. మిగతా అన్నీ ఇప్పుడు మనం చేయాల్సిందే. అవి కూడా ఎందుకు బలులు అర్పణలు పెట్టాడు? తండ్రి అయిన దేవుడు ఆ రోజున పాత నిబంధనలు ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే మానవులము ఆయన సన్నిధిని నుంచోడానికి అర్హత లేని వారము అక్కడికి వెళ్ళంగానే చనిపోతాం. మనం పరిశుద్ధులు అవటానికి ఆయన ఆ ఆచారము, ఈ శుద్ధీకరణ ఆచారము, ఈ బలి, ఆ అర్పణ అవన్నీ పెట్టాడు ప్రభువారు. లేకపోతే ఆయన ఎందుకు పెడతాడు అవన్నీ? అది మన కోసమే, ఆయన సన్నిధిని నిలబడటానికి. లేకపోతే ఆయన సన్నిధి పరిశుద్ధతకి వెంటనే చనిపోతారు. అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం దేవుని బిడ్డల ద్వారా, నిజమైన దేవుని సంఘము ద్వారా జ్ఞానాన్ని అందుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు ఏ శుభవార్త చెప్పారు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త మీరు వినలేదు ఎప్పుడన్నా? యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అందరూ చెప్పారు. మీకు సిలువ సువార్త ఎప్పుడు చెప్పలేదు యేసు ప్రభువారు. కాబట్టి శిష్యులు కూడా సిలువ సువార్త చెప్పలేదు. కాకపోతే సిలువను గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు పౌలు గారు. అది పర్సనల్గా ఆల్రెడీ బాప్తిసం తీసుకున్న వాళ్ళకి, బయట ఎవరికి చెప్పలేదు ఆయన సిలువ సువార్త, సిలువ అని. అది బాప్తిసం తీసుకుని లోపలికి వచ్చిన వారికి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాడు పౌలు, అర్థం కావటం కోసం. వాళ్ళందరూ అన్యజనులు కాబట్టి. మత్తయి 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను. 23వ వచనం, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఏం ప్రకటించారు యేసు ప్రభువారు? దేవుని రాజ్య సువార్త అండి. చదువుకుంటారు, వానాకాలం చదువులు, ఎండాకాలం చదువులు చదువుకుంటారు. ఏమంటే లెక్చరర్స్ అవుతారు, ఎంటెక్లు, బీటెక్లు అన్నీ చేస్తారు. కనీసం తెలుగులో ఉన్న బైబిల్లో యేసుప్రభువారు ఏ శుభవార్త చెప్పారో కూడా అర్థం కాదా అండి? ఆయన ఊరూర గ్రామం తిరిగి చెప్పిన సువార్త కూడా అర్థం కాదా అండి? అలానే ఉంది పరిస్థితి, అలానే ఉందండి పరిస్థితి. లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనం. యేసుప్రభువారు ఇలా అంటున్నారు, నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితనని వారితో చెప్పాను. అసలు నేను ఎందుకే వచ్చాను అంటున్నాడు ఆయన. ప్రతి పట్టణంలోనూ ఈ రాజ్య సువార్త ప్రకటించాలి. లూకా 8వ అధ్యాయం 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా, నాకు మైకు దొరికింది, నాకు వయసు ఉంది, నేను పాటలు పాడతాను, నేను కూడా ఏదన్నా వాక్యం చెప్పగలను, వాక్చాతుర్యం ఉంది, నేను పాస్టర్ని అవుతాను, సంఘం పెడతాను. ప్రభు నిన్ను గట్టిగా కొడతాడు బిడ్డ. నీ వలన నీ కుటుంబానికి కూడా నష్టం కలుగుద్ది బిడ్డ. దేవుడు పిలుపు లేకుండా, దేవుని యొక్క అండర్స్టాండింగ్ లేకుండా నేను పాస్టర్ని అవుతా, నోటికొచ్చింది చెబుతా, ఎట్టబెట్టి అరిసి గోల పెట్టి పాటలు పాడతా, ఏదో చేద్దాం అనుకుంటున్నావా? దేవుడు గట్టిగా కొడతాడు బిడ్డ. చూస్తాడు ప్రభువారు, వార్నింగ్ ఇస్తాడు ప్రభువారు, ఆ తర్వాత గట్టిగా కొడతాడు బిడ్డ. జాగ్రత్తగా దేవునికి భయపడి దేవుని మార్గంలో జీవించాల్సిందిగా మనం చేస్తున్నాము. 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. చూసారా, వారిని పంపిందే దేవుని రాజ్య సువార్త ప్రకటించమని. ఎంతమందికి అర్థమవుతుంది? ఇందుకు రాష్ట్రపతి క్షమాభిక్ష అర్థమైందా? ఆయన క్షమాభిక్ష ప్రకారం యేసు ప్రభువారి కృప అంటే ఏంటో, మనం కృప కింద ఎలా ఉన్నామో, ధర్మశాస్త్రం మనం ఇంకా ఎందుకు ఫాలో అవ్వాలో కూడా అర్థమైందండి. నువ్వు ధర్మశాస్త్రం తప్పిపోవటం వలనే యేసు ప్రభువారి యొక్క కృప నీకు అవసరమైందన్న సంగతి అర్థమవుతుందా ప్రియా దేవుని బిడ్డలారా? నువ్వు ధర్మశాస్త్రం సరిగ్గా ఫాలో అయితే ఆ యేసు ప్రభువారు నీకు కృప ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు బలహీనుడివి, ఫలహీనుడివి,
ధర్మశాస్త్రం పాటించలేకపోతున్నావు గనుకనే యేసు ప్రభువారు నీకు కృప ఇయ్యాల్సి వచ్చింది. యేసు ప్రభువారు నిన్ను నీతిమంతుని చేసి ఆయన రాజ్యానికి ఇప్పుడు తీసుకెళ్తాను రండి అని పిలుస్తున్నాడు. ఇక్కడే ఉంది, భూమి మీదే ఉందండి దేవుని రాజ్యం. ఇప్పుడు యేసు ప్రభువారు మరలా వచ్చినప్పుడు అఫీషియల్గా భూలోకం అంతటే ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇప్పుడేమో కంటికి కనబడకుండా దేవుని రాజ్యం నడుస్తున్నది. నేను రక్షించబడ్డాను, ఆఫీసులో కూర్చున్నాను, ఈ సీట్లో నేను కూర్చున్నాను, పక్క సీట్లో ఇంకో వేరే వాళ్ళు కూర్చున్నారు. నేనేమో దేవుని రాజ్యంలో ఉన్నాను, అతనేమో దేవుని రాజ్యంలో లేడు. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఐఎమ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హీ ఈజ్ నాట్. యు సీ, మనకు ఇది ఈ పేటలో ఇన్నిళ్ళు ఉండి మన ఇంట్లో దేవుని రాజ్యం కింద ఉన్నది, కొంతమంది పక్కన ఇల్లు దేవుని రాజ్యం కింద లేవు. యు సీ, మనదేమో దేవుని రాజ్యం కల్చర్ కింద ఉంది, వాళ్ళదేమో దేవుని రాజ్యం కల్చర్ కింద లేదు. మాట్లాడితే బూతులు, సరైన సంబంధాలు లేకుండా, వావి వరుసలు లేని సంబంధాలు, సిగ్గు లేని జీవితాలు, కల్చర్ సరిగ్గా ఉండదు, మాటలు సరిగ్గా ఉండదు, మర్యాద ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకని? దేవుని రాజ్య కల్చర్ ఏది? వాక్యంలో ఉన్న కల్చర్ ఎవరు చెప్తున్నారు? అదేమనంటే సిలువ సువార్త చెప్తారు. అదేమనంటే క్రిస్మస్ చేద్దాం రండి సంవత్సరానికి ఒకసారి అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కాదండి, ముందు యేసు ప్రభువారు చెప్పారు ఇలాంటి మాటలు. చాలామంది మీద విరుచుకుపడ్డాడు యేసు ప్రభువారు. మూర్ఖులారా, అంధులారా. యోహానైతే ఇంకా విరుచుకుపడ్డాడు, సర్పసంతానమా. ఇదేదో మేమేదో ఇతరులని తప్పు మాటలు అంటున్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఈ యేసు ప్రభువారు దేవుని వాక్యంలో ఉంటేనే నేను చెప్తున్నాను ఇవన్నీ. ఆయన చెప్తేనే, ఆయన చెప్పిన దాని ఆయన మార్గంలో నడుస్తున్నాం అంతే. సో ఇప్పటికీ అందరికీ అర్థమైంది కదా, యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్త చెప్పాడు, ఆయన రాజ్యంలోకి రమ్మంటున్నాడు. ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తే జీవితం బాగుంటుంది, జీవిత సత్యాలు తెలుస్తాయి, జీవిత సూత్రాలు తెలుస్తాయి. ఆనందమయ జీవితానికి మీరు పునాది వేసుకోవచ్చు. కాదు కూడదండి, మాది కూడా మతమే, మా ఇష్టం అనుకుంటే ఓకే, మీ ఇష్టం. అందులో ఫలము ఉండదు, ఫలితము ఉండదు, బలము ఉండదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ఆలోచించుకోండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇది జస్ట్ అన్ అడ్వర్టైజ్మెంట్. ఇది కేవలం ప్రకటన, ఇది సువార్త సందేశ ప్రకటన. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అండి. నచ్చితే తీసుకోండి, లేకపోతే మానేసేయండి అని ప్రభువారు చెప్పారు. మనం కూడా అదే చెప్పాలి. ప్రభు మనందరినీ, ఈ వాక్య ధ్యానం విన్న ప్రతి ఒక్కరిని మరి జ్ఞానముతో, వివేకముతో, అండర్స్టాండింగ్తో దీవించి ఆశీర్వదించును గాక. మళ్ళీ వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.